ఆత్మగౌరవ సభ అంటే ఏంది? ఆర్ఎంపీల గురించి ఏంది ఆత్మగౌరవం అంటే? కేసులు అవుతున్నాయి, మా గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, మమ్మల్ని దొంగలు అంటారు అని చెప్పేసి. అసలు మీరు దొంగలే కదా, యాక్చువల్ ఆర్మీ దొంగలే, చీటర్. డైరెక్ట్ అయిన వాళ్ళని అడుగుతా, మీ ద్వంద్వ వైఖరి ఏంది? మీ 2-4 ఏళ్ళ ధోరణి ఏంది అసలు? శంకర్ ముదిరాజ్ లాంటి వాళ్ళు, శంకర్ ముదిరాజ్ వేస్ట్, ఈజ్ నాట్ ఫిట్ ఫర్ దిస్. అయితే ఇక్కడ ఏంటంటే మా శంకర్ ముదిరాజ్ చేస్తున్నాడు, కానీ ఆయనకు సబ్జెక్ట్ లేదు. రాష్ట్రానికి నోరు కాబట్టి పట్టుకుంటాడు, ఈ పిక్చర్లు కాబట్టి పోతాడు. అదే కదా ఇప్పుడు బెల్లంపల్లిలో కూడా ఏఎస్పీ ప్రవీణ్ కుమార్ నేనే కదా మాట్లాడింది. సర్టిఫికెట్లు అన్ని తీసుకొని అన్ని చించేసి ఒకరు మందమరిలో ఆపరేషన్ చేసి చిన్న ఇష్యూ అయింది. ఆపరేషనే ఏది మన పెన్నిస్ ఆపరేషన్ చేసిండు టెస్టికల్స్ కి. ప్రవీణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి అప్పుడు దాన్ని సర్దుమనిపించింది నేనే. వైఎస్ రాజశేఖర్ మొత్తం సెట్ చేసిండండి, దాన్ని అమలు చేస్తే సరిపోదు, ఇంప్లిమెంట్ చేస్తే సరిపోదు, సెట్ అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, నువ్వేందా చేసేది, నువ్వు రేవంత్ రెడ్డి నీ చేతులు ఏం లేదు, నువ్వు బొస్తు నీతోడు కాదు కూడా. ఆర్ఎంపీ అనేవాడు అయితే దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే మీరు అడిగిన చాలా బ్రహ్మాండమైన ప్రశ్న ఇది. ఈ ప్రశ్న మీరు అడతారు కూడా అనుకోలే. అసలు స్వయం కృపారాధము మామూలు చేసినటువంటి టూ మచ్ నాన్ సెన్స్ అనేది కుట్ర గారు. అందరికీ నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా ఆర్ఎంపీ టీఎస్ఎంసీ ఇంకా గొడవ జరుగుతూనే ఉంది. ఇదానికి 2-3 వీడియోలు చేసినాం మనం. ఎందుకు ఇంకా వివాదం కొనసాగుతుంది అంటే ఆర్ఎంపీలలో ఎట్లాంటి మార్పు లేదు, ఇష్టం వచ్చినట్టు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ పరిధి దాటి చాలా ఘోరంగా వ్యవహరిస్తారు కాబట్టి ఆర్ఎంపీల మీద మేము మా యాక్షన్ తీసుకుంటున్నాము, అవి కూడా దాడులు కాదు, మార్పు కోసం మా ప్రయత్నం అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆర్ఎంపీల మీదనే కాకుండా హాస్పిటల్స్ మీద, ప్రభుత్వ దవాఖానల మీద, కార్పొరేట్ హాస్పిటల్స్ మీద కూడా టీఎస్ఎంసీ రేట్స్ చేస్తుంది. ఈ క్రమంలో జస్ట్ 2-3 రోజుల క్రితం హైదరాబాద్లో ఆర్ఎంపీల ఆత్మగౌరవ మహాసభ అని చెప్పేసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దానికి కోదండరామ్ సార్, విజ్ఞాన దర్శిని రమేష్ సార్, అలాగే డిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు కూడా హాజరయ్యారు. అక్కడ కూడా వాళ్ళు ఏమన్నారంటే, మీ పరిధిలో మీరు వైద్యం చేసుకోండి, ఐఎంఏ నిబంధనల మేరకు వైద్యం చేసుకోండి, ఎవరేమన్నారు. అయితే మీకు తర్ఫీదు ఇప్పించి, రాజశేఖర రెడ్డి చేసినట్టు తర్ఫీదు ఇప్పించి మీకు సర్టిఫికేట్ ఇచ్చే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తున్నది, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మీకు ఆ దిశగా మేము హామీ ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. ఈ క్రమంలో అసలు ఆర్ఎంపీ వ్యవస్థ ఏంటిది, అసలు ఏముందని తెలుసుకోవడం కోసం మనకు ఒక ముఖ్యమైన సంఘ నాయకుడు కావచ్చు, లేకపోతే 50 సంవత్సరాల సీనియర్ కావచ్చు, ఫరీద్ హుసేన్ గారిని మనం స్టూడియోకి ఆహ్వానించాం. ఎగ్జాక్ట్లీ 50 సంవత్సరాలు ఆయన ప్రాక్టీస్ చేసి 1975లో మంచిర్యాలకు వచ్చిందని చెప్పేసి ఆయనకు గుర్తింపు ఉంది. అప్పటి ఇది 2025 50 సంవత్సరాలు కాబట్టి ఆయనకు విషయం చెప్తూనే ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. 50 years అయింది మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టి, అప్పటికి ఇప్పటికి ఏమేమి మార్పులు వచ్చినాయి అంటారు? చాలా మార్పులు వచ్చాయి. అసలు చెప్పాలంటే అది అసలు ఏంటి అనేది కొంత ఇబ్బందిని ఎదుర్కొనాల్సిన పరిస్థితిలో ఉంది ఆ మార్పులు. ఎలాంటి మార్పులు అంటే, అప్పటికి అసలు యాక్చువల్గా ఈ సమస్య నేను సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా తీసుకుంటాను. యాక్చువల్గా ఎన్నోసార్లు నేను వాట్సాప్ ఇండియన్ ఆర్ఎంపీస్ పిఎంపీస్ వాట్సాప్ అని పెట్టాను. దాంట్లో ఎన్నో విశ్లేషణ రాశాను కూడా. చాలా మంది చదువుకున్నారు, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీ లేరు. ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ అయిందో ప్రాక్టీస్ అంటే 75లో స్టార్ట్ అయిందంటే, యాక్చువల్ ఇక్కడ వేంపల్లి ఉంది పక్కలోనే, దాని అప్పుడు ఒక ఊరు అనేది, అది యాక్చువల్గా ఇప్పుడు వాడలో మారిపోయింది. అది అప్పుడు ఊరు కాదు. అప్పుడు ఆ ఊరు మునిగిపోయినా కూడా వచ్చి చూసే దిక్కు లేదు అసలు. యాక్చువల్గా మునిగిపోయిందండి 1979లో, గోదావరి వచ్చి మునిగిపోయింది. అప్పుడు గోదావరిలో ఈదుగుండా పోయి ట్రీట్మెంట్ ఇచ్చాను, నీళ్ళు ఇక్కడ దాకా. గ్రామాలకు వెళ్ళడానికి వైద్య సౌకర్యాలు లేవు అప్పుడు. లేవు. వేంపల్లి లేవు కదా, వేంపల్లి మీకు 2.5 కిలోమీటర్లే, 2.5 కిలోమీటర్లు. పాత మంచాలు లేవు కదా. అంతే. అయితే అలాంటి పరిస్థితుల్లో మేము చాలా సేవ చేసాం అప్పుడు. కాకపోతే డబ్బులకు ఆశించి పని చేయలేదు, సేవాభావంతో చేసాం. అప్పుడు అలాగే ఉండేది.
రాను రాను ఏమైందంటే డాక్టర్లలో అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా ఆర్ఎంపీస్ కాదు, ఆర్ఎంపీస్ అసలు లేరు అప్పుడు యాక్చువల్గా, క్వాలిఫైడ్స్ కూడా లేరు. మంచాల్లో చాలా తక్కువ. మంచాలు ఉన్నది కేవలం అనంత్ రెడ్డి, నారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి, ఈ ముగ్గురే. వీళ్ళు ముగ్గురే మంచిర్యాలని కాకుండా మంచిర్యాల నియోజకవర్గాన్ని కూడా మొత్తం చూసేది. వీళ్ళంతా ఎంబీబీఎస్లే. నేను నేర్చుకున్నది ఒక ఎంబీబీఎస్ దగ్గరనే నేను డిప్లొమా చేశాను తిరుపతిలో గాంధీ మెడికల్ ఇన్స్టిట్యూట్లో, నా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. కాకపోతే ఏంటంటే అప్పుడు ఎలా ఉండేదంటే ఎంబీబీఎస్లే అన్ని చూసేది. బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జన్, అంటే హిస్టెక్టమీ కాడ నుంచి మొదలుకొని సీజరియన్ కాడ నుంచి మొదలుకొని ఎవరి ఆపరేషన్ వాళ్ళే చేసేది ఎంబీబీఎస్. కాకపోతే వాళ్ళు ఎవరు, అనంత్ రెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పనిచేసి రిటైర్ అయిన వాడు, సివిల్ సర్జన్. నారాయణ రెడ్డి కూడా అక్కడ చేసి రిటైర్ అయిన వాడు. వాళ్ళు అపారమైన ఎక్స్పీరియన్స్ ఉండేది. మా గురుగారు నాగేశ్వరరావు, ఆయన కూడా అపారమైన ఉండేది ఎక్స్పీరియన్స్. వాళ్ళే చేసేది. అప్పుడు స్పెషలిస్టులు మన మంచాల్లో లేరు కాదు కదా, ఎక్కడ కూడా దాదాపు తెలంగాణలో కూడా లేరు. హైదరాబాద్లో లేరు యాక్చువల్గా. హైదరాబాద్ ఒకటి హైదరాబాద్ నర్సింగ్ హోమ్ అని ఒకటి ఉండేది, అదే పెద్ద హాస్పిటల్. అసలు బొక్క డాక్టర్ కూడా లేరు అప్పుడు, ఒకే రంగారెడ్డి అయిన బొక్క డాక్టర్ ఉండేది అక్కడ. ఇప్పుడు విషయం ఏంటంటే ఆర్ఎంపీలకి ఐఎంఏకి అసలు ఎందుకు గొడవ ఏం లేదు. అసలు యాక్చువల్గా ఏమైందంటే, అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎంపీలను ప్రోత్సహించింది ఎంబీబీఎస్ ఐఎంఏ వాళ్ళే. ఓకే, ఐ నో దట్ థింగ్. నేను నిరూపిస్తాను. ఎందుకంటే 1995లో 95 వరకు 80 వరకు చాలా మంచిగా ఉన్నది మెడికల్ ఫీల్డ్ మన ఇండియాలో కూడా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా. కాకపోతే అప్పుడు ఏంటంటే సేవాభావంతో పనిచేసేవాళ్ళు. 80 తర్వాత ఏమైందంటే, అంతకుముందు క్లినిక్లు ఉండేవి ఎంబీబీఎస్లకు వీళ్ళందరూ కూడా. తర్వాత నర్సింగ్ హోమ్స్ పెట్టారు. నర్సింగ్ హోమ్ పెట్టిన తర్వాత ఏం చేసింది, మెల్లమెల్ల వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళని ఆర్ఎంపీలుగా పోయి మీరు చేసుకోండి, అది ఇది మాకు పేషెంట్లు పంపండి, అది అనేది స్టార్ట్ అయింది. అంటే బిజినెస్ రూట్లోకి వెళ్ళిపోయింది మెల్లగా. బిజినెస్ రూట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రజా ప్రయోజనాల వాద్యం కింద కొంతమంది సుప్రీంకోర్టులో కేసు ఇచ్చారు 1995లో. 1995 సుప్రీంకోర్టు డైరెక్ట్గా మీరు సేవ చేయడం లేదు, యు ఆర్ నాట్ ఏ సర్వీస్ పర్సన్స్, యు ఆర్ ఏ బిజినెస్ పర్సన్స్ అని డిసైడ్ చేసి 1995లో మొత్తం మెడికల్ ఫీల్డ్నే వినియోగదారుల ఫోరంలో వేసేసి, కొనుగోలు అమ్మకాలలో వస్తారు మీరు, యు ఆర్ నాట్ ఏ సర్వీస్ ఓరియంటెడ్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు డిసైడ్ చేసి వేసేసింది. వేసిన తర్వాత సెకండ్ డే ఈనాడు ఇంత పెద్ద ఆర్టికల్ వచ్చింది, స్వయం కృపరాధమే అని. అది నా దగ్గర ఉన్నది, ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. 95 అయితే ఎందుకు స్వయం కృపరాధం అంటే, వీళ్ళకు డబ్బు ఆశ పెరిగింది డాక్టర్లకి, క్వాలిఫైడ్స్ డబ్బు ఆశ పెరిగి ఏం చేసిన వాళ్ళు మెల్లమెల్లగా ఈ ఆర్ఎంపీని ప్రోత్సహించడం స్టార్ట్ చేశారు. ప్రోత్సహిస్తే వీళ్ళు కూడా మెల్లమెల్లగా వీళ్ళు పోయి ప్రాక్టీస్ చేసుకోవడం, అది చేయడం, ఇది చేయడం అయిన తర్వాత వినియోగదారుల ఫోరంలో వేసిన తర్వాత ఏమైందంటే సూపర్ స్పెషాలిటీ స్టార్ట్ కావడం మొదలైంది. మరి సూపర్ స్పెషాలిటీ స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైతే వీళ్ళు వినియోగదారుల ఫోరంలో వేస్తే కొంత డబ్బు పెడితే ఎవరైనా తప్పు చేసినారంటే ఒక కేసేయచ్చు. దాని కంపోజిషన్ పెద్ద మొత్తంలో ఉన్నది. ఇక్కడ నుంచి కాదు, లండన్ దాకా అయింది. అది లండన్ దాకా కూడా శ్రీదేవి అయిన ఫిలిం యాక్టర్ కూడా వాళ్ళ తల్లికి ఎడమవైపు క్యాన్సర్ ఉంటే రైట్ వైపు చేసిందని చెప్పేసి 10 కోట్లు వసూలు చేసింది ఆమె కేసెస్. అలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి వినియోగదారుల ఫోరం అంటే పెద్దగా వినియోగదారులు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు కదా, చిన్న మొత్తంలో వేస్తే ఏదవుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, మరి దీన్ని ఎదుర్కోవాలంటే మన దగ్గర ఏదైనా జరగవచ్చు, ఎవరైనా కేసు పెట్టవచ్చు, వాళ్ళు గెలవచ్చు, దానికి కంపెన్సేషన్ మనం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు పెరుగుతాం రేట్లు పెంచారు. రేట్లు పెంచడమే కాకుండా అంతకుముందు ఏది మార్కెటింగ్ అనేది లేదు. ప్రతి హాస్పిటల్స్ పెరిగిన తర్వాత కమర్షియల్ బిజినెస్ అయిపోయింది కదా, కంప్లీట్ బిజినెస్ అయిపోయింది. అయితే వాళ్ళు మార్కెటింగ్ మేనేజర్లను నియమించిన తర్వాత ఆ మార్కెటింగ్ మేనేజర్ అనేది ఆర్ఎంపీలు పట్టుకోవటం. అసలు ఆర్ఎంపీ అనేది కూడా వాళ్ళకి అవసరం లేదు. దవాఖాన పెట్టుకుంటే సూచిస్తుంటా లేదా అని పట్టుకోవటం. సరే పోయి మాకు పేషెంట్ పంపించి నీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పేసి వీళ్ళందరినీ ఎడగొట్టింది హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. 5 రూపాయలు 10 రూపాయల కాడికి వెళ్ళి 50% 50 కాదు. ఇక్కడ మనం ఒక హాస్పిటల్ పేరు చెప్పాను నేను, కానీ చెప్పాడు పర్లేదు, ఏం కాదు, మాట్లాడుకోవాల్సింది.
అక్కడ ఏం మాట్లాడుకున్నారు వాళ్ళంటే 1 lakh ఫీజు ముందే మాట్లాడుకున్నారు, డిసైడ్ చేసుకున్నారు. చేసుకొని 50-50 అనుకున్నారు. 50-50 అనుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసినట్టు నేనే తీసుకొచ్చిన కేసు నేనే చేసిన, నాకు 60 మీకు 50 అన్నాడు ఆర్ఎంపీ. అక్కడ గొడవైంది, పేపర్ కూడా వచ్చింది. అది మిడ్ లైఫ్ హాస్పిటల్, నాకేం భయం లేదు, నేను ఎవరికి భయపెట్టని కాదు, నేను రెఫర్ చేసే సమస్య లేదు, నేను ఒక్క కేసు రెఫర్ చేయను, నేను కమిషన్ తీసుకోను, నేను ఆ పని చేయను. నేను ఒక ఏమ్గా నేను వచ్చిన దీంట్లో. అంటే ఇప్పుడు ఈ కమిషన్ల వ్యవహారం పెరిగిన తర్వాత అంటే ఇదంతా బాగానే ఉంటది కదా. ఇప్పుడు ఆర్ఎంపీకి నష్టం లేదు, హాస్పిటల్కు నష్టం లేదు, నష్టపోయేటోడు రోగి, వాడు పేదోడైనా ఏదున్నా భూమో జాగు అమ్ముకొని బిల్లు కట్టాల్సిందే, అలా ఆర్ఎంపీ కమిషన్ ఇవ్వాల్సిందే. అలాంటప్పుడు గొడవ ఎందుకు? ఇంకా గొడవ ఎందుకంటే ఇక్కడ 2 ఉన్నాయి సార్. ఒకటేమో సీనియర్స్ ఎవరైతే ఉన్నారో బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు, వాళ్ళకి ఆర్ఎంపీతో పని లేదు. ఈ కొత్త పెట్టుకుంటున్నారు చూడండి, వాళ్ళకి పేషెంట్స్ కావాలంటే ఆర్ఎంపీ కావాలి. ఆర్ఎంపీలను పిలిచి మీటింగ్లు పెట్టి మరీ ఎంత చండాలంగా తయారైందంటే చెప్పడానికి నాకే కొంచెం బాధ అనిపిస్తున్నది. మందు పెట్టి ఇంత ఇస్తాము అంత ఇస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి పోయి అది చేసి మొత్తం వాళ్ళందరినీ క్యాచప్ చేసిండ్రు. క్యాచప్ చేస్తే ఏమైంది, మా వాళ్ళు కూడా ముందు నేను వ్యవస్థాపక అధ్యక్షునిగా ఆదిలాబాద్ జిల్లాకు నేను వ్యవస్థ పెట్టి స్టార్ట్ చేసింది నేను కొంచెం స్ట్రిక్ట్ గా నడిపించేది. ఎందుకంటే ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలన్నా అది చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా రూల్స్ రెగ్యులేషన్. అసలు నువ్వేం చదువుకున్నావు, నీ వయసు ఎంత, ఎక్కడ పని చేసినావు, మీ ఊరు జనరల్ సెక్రటరీ తోటి నీకు సర్టిఫికేట్ తీసుకురావాలి, సర్పంచ్ తోటి సర్టిఫికేట్ తీసుకురావాలి, ఒక 5 సంవత్సరాలు పనిచేసినట్టు మాకు అది కావాలి, ఎవిడెన్స్ కావాలి, మేము కూడా వచ్చి చేస్తామని. అంటే ఏం చేసినాడు అప్పట్లో కరెక్ట్గా 11-12 సంవత్సరాల క్రితం నేను వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను మొత్తం ఆదిలాబాద్ డిస్టిక్ని స్థాపించి నేను డెవలప్ చేసినా మీరు నాకు వ్యతిరేకం కావటం మొదలయ్యారు. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదా విషయం, వ్యతిరేకం ఎందుకు అవుతున్నారు అంటే ఈయన దగ్గర పోతే అన్ని క్వశ్చన్లు అడుగుతాడు, సమస్యలు అడుగుతాడు, ఇంకో దగ్గర పోతే ఆడిస్తాడు, మనం ఏదో చేసుకొని బతుకోవచ్చు. కానీ దిస్ ఇస్ ఎ మెడికల్ ఫీల్డ్ సార్. మెడికల్ ఫీల్డ్ అనేది చాలా గొప్ప విషయం. ఒక డాక్టర్గా నేను అయినా అంటే ఇవ్వాలని అనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే మీ అందరి ముందర అందరి పత్రికా విలేకరులే కాకుండా అందరి ముందర చెప్పిన అందరికి దండం పెట్టి చెప్పేది ఏంటంటే ఒక డాక్టర్ అనిపించుకోవడం అనేది పెద్ద అదృష్టం, అది చిన్న విషయం కాదు. ఈ వృత్తిలో కంప్లీట్ డబ్బులు అయిపోయినాయి, ఆర్ఎంపీ కూడా ఒక లాంటి దోపిడీదారుడు అయిపోయిండు అని అందరు అంటున్నారు. మరి అసలు అంటే అందుకనే ఐఎంఈ వాళ్ళు దాడులు చేస్తున్నారా, లేకపోతే నిజంగానే ప్రజలకు ప్రాణాలకు హాని ఉన్నదా అని ప్రజలకు అసలు దోపిడీదారులుగా తయారు చేసింది ఎవరు? క్వాలిఫైడ్ డాక్టర్స్. ఇప్పుడు మొన్న షార్ట్ కట్లో మీకు చెప్తా ఉన్నా, హైదరాబాద్లో మహాసభ పెట్టాలి, మరి ఇటువైపు ఒకవైపు ఏమో ఆర్ఎంపీలు ఇట్లా అట్లా అని చెప్పేటోళ్ళు ఉన్నారు. ఓకే, నేను కూడా ఒప్పుకుంటా, ఇట్లా అట్లా మా వాళ్ళ దగ్గర కొన్ని తప్పులు ఉన్నాయి, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ స్పాన్సర్ చేశారుగా చాలా మంది, బస్సులు ఇచ్చిండ్రు, ఆ తర్వాత డబ్బులు ఇచ్చిండ్రు అని చేసిండ్రు కదా. మరి ఇదేంటి అసలు ఇప్పుడు ఇట్లా గొడవలు అవుతున్నా కూడా మళ్ళీ వాళ్ళు ఫోన్లు చేయడం, అవును అక్కడ పంపండి అని చెప్పడం ఎంత కావాలని ఒక న్యూరో సర్జన్ వచ్చి ఇక్కడ మాట్లాడి కూడా డయాస్ మీద ఆర్ఎంపీలకు ఫేవర్ గా. ఇంకొకటి నేను స్వయంగా చూసిన ఒక మీటింగ్ పెట్టాం, నేను దీనికి పూర్తి అపోజిట్, కాకపోతే నేను వీళ్ళను ఉద్దేశించి ఆర్ఎంపీల కోసం అని సంక్షేమం అని చెప్పి చాలా ఉద్యమాలు చేసిన దాంట్లో నేను ఉన్నా మొదటి నుంచి కూడా. నాకంటే సీనియర్ ఎవరు లేరు అసలు. మీటింగ్ పెడితే ఒక హాస్పిటల్ చంద్రశేఖర్ అని చెప్పేసి మెడికేర్ కరీంనగర్ మాట్లాడినాం, డాక్టర్లు అందరూ కూడా వచ్చిండ్రు, మా ఊరితో మాట్లాడి చేసినాక వాళ్ళు ఎంతసేపు తొందర పెడుతున్నారు, నువ్వు తొందరగా ముగించారు. నేనేమో ఇట్లా చేయాలి, ప్రాక్టీస్ సక్సెస్ అట్లా చేయాలి, క్రమశిక్షణ ఉండాలి అది అని నేను రూల్స్ రెగ్యులేషన్స్ కథ కమ్మి చెప్తుంటే వాళ్ళకు నచ్చట్లేదు. వీడేమో చెప్తుండే, ఆయన చెప్తే ఆయన ఇంత మందుకు మాకు వస్తాడు, ఇంత తినొచ్చు తాగొచ్చు, కలెక్షన్లు అవి మాట్లాడుకోవచ్చు అని వాళ్ళు చూస్తున్నారు. నాకు అర్థమవుతున్నది. ఎవరు చేస్తారు కలెక్షన్స్ సంఘాలలో? ఇవి ఎవరు మన ఏదైతే వచ్చిండో రాజశేఖర్ అని కరీంగంజ్ వచ్చిన మెడికేర్ హాస్పిటల్ ఆయన ఓనర్, ఇంకా చాలు చేయండి సార్ అంటే బంద్ చేసిన నేను కూడా ఇప్పుడు. ఎందుకంటే అందరూ బంద్ చేయమని ఆయన క్లియర్గా చెప్పిండు, ఇది బిజినెస్ వైపు, మీకు చెప్పే వాళ్ళు చెప్తా ఉంటాం, మేము మీకు సపోర్ట్ ఉంటాం, మీరు కేసులు పంపండి, మీకు పైసలు మేము ఇస్తాం, మీ పైసలు మీరు తీసుకోండి, మీకు ఏది వచ్చినా మేము సపోర్ట్ ఉంటాం అని చెప్పేసి ఒక రకంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక వైపు ఈయన ఒక్కడే కాదు, చాలా మంది చెప్తా ఉన్నారు, నేను అవన్నీ చూసా. కరీంనగర్ నుంచి వరంగల్ నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి, వచ్చి వాళ్ళకి ఇస్తున్నారు, చేస్తున్నారు, ఇప్పటికి కూడా చేస్తున్నారు. చేసినప్పుడు నేను ఒకటే డైరెక్ట్ అయిన వాళ్ళని అడుగుతా, మీ ద్వంద్వ వైఖరి ఏంది, మీ 2-4 ఏళ్ళ ధోరణి ఏంది అసలు?
వాస్తవమే. అసలు మీరు ఎందుకు మీరే సపోర్ట్ చేస్తారు, మళ్ళీ మీరే ఆర్ఎంపీలు చేద్దాం మీరంటే అసలు ఆర్ఎంపీ ఎవడు కూడా మీకు తెలియదు. అంతే, మీకు బిజినెస్ తీసుకొచ్చేటోడు ఆర్ఎంపీ. అంతే, అసలు ఆర్ఎంపీ కూడా మూర్ఖంగా మీరు తయారైనాక మీరు ఎట్లా ఎవరిని అనాలి? ఇప్పుడు మనం ఎవరిని నిందించాలి? ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చేయడం? నేనే నా దగ్గరకు వస్తే నేను అడిగిన ఒకరిని, పాపం ఎంబీఏ ఈమెయిల్ చేసిన వాళ్ళు మార్కెటింగ్ పనిచేస్తున్నారు, నాకు వచ్చింది సార్ మీ పేషెంట్ పంపాలి చేయాలి, నాకు కమిషన్ వస్తుంది, మీకు ఇది చేస్తాం అది చేస్తాం. నేనన్నా బాబు ఆర్ఎంపీ అనేది నువ్వు నాకు చెప్పి ఏందో, వాట్ ఈస్ ద ఫుల్ మీనింగ్ ఆఫ్ ఆర్ఎంపీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా. మరి అటు ఇటు తిరిగి సార్ నేను ఎంబీఏ చేసిన అది చేసిన, ఏదో పెద్ద డిగ్రీ చేసిన పాపం ఎంబీఏ పీజీటీసీ ఏదో ఫుడ్ కోసం నేను ఇది కంపెనీలో పని చేస్తున్నా, తీసుకుపోయేదో ఈ పిచ్చి చేస్తే నాకు శాలరీ వస్తుంది సార్, నాకు అంత ఐడియా లేదు, అంత నేను చెప్పలేను సార్, దయచేసి మీరు ఒప్పుకోండి, మీకు కేసులు పంపించాలి. మళ్ళీ ఆడికి వచ్చిండు. అంటే నేను చాలా బాధపడ్డాను, ఎందుకంటే ఇంత పెద్ద క్వాలిఫైడ్స్ మా క్వాలిఫికేషన్ బొస్తు కూడా లేదు, ఒక్కొక్కరిని ఆర్ఎంపీలకు 10th కూడా సరిగ్గా చదవని ఉన్నారు, వాళ్ళు వచ్చి పీజీలు చదివిన వాళ్ళు వీళ్ళు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇంత బాధాకరమైన విషయం చెప్పండి. నేను బాధపడ్డా, నాయన సరే నువ్వు వచ్చినావు కాబట్టి చెప్తా ఉన్నా, కానీ నేను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నేను రిఫర్ చెయ్యను, నేను కమిషన్లు తీసుకోను, నేను ఎవరికి భయపడను, నా పాలసీ అది, వేరే వాళ్ళని చూసుకో కావాలంటే చెప్తా వాళ్ళని చెప్పేసిన. పాపం గంట అరగంట నాతో తండ్రి వెళ్ళిపోయాడు. ఇక్కడ వరకు ఓకే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ ఆర్ఎంపీలో ఈ వ్యవస్థకు టిఎస్ఎంసి వాళ్ళు మెల్లమెల్ల చేస్తున్నారు. ఆర్ఎంపీ వాళ్ళు ఏంటంటే మాకు మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వండి, మాకు మళ్ళీ సర్టిఫికేట్ ఇవ్వండి, మా పని మేము చేసుకుంటాం. అసలు విషయం ఇది, అసలు మెయిన్ పాయింట్, బ్రహ్మాండమైన పాయింట్ ఇది. అసలు మీరు అడిగింది దీన్ని, మీరు ఏంటంటే నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా వైడ్ దీన్ని స్ప్రెడ్ చేయండి మీరు, ఎందుకంటే ఇది చాలా అవసరం. ఓకే, అయితే ఇంతవరకు ఇప్పుడు వచ్చిన సమస్య కాదు ఇది. 30 సంవత్సరాల క్రితమే మేము పోరాడి మాకు గుర్తింపు కావాలంటే అసలు పోరాటంలో తప్పు ఉంది. ఎట్లా? ఎందుకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1960 నుంచి 70 మధ్యలో పట అప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ ఉండేది, ఇప్పుడు వీళ్ళు ఆర్ఎంపీ లేదు, సూదులిస్తూ లేరు. అయితే వాళ్ళకి ఏమైంది, మెల్లిగా సూది దవాఖానలు మొదలైనవి, ఈ అంగ్రేజులు చేయబట్టి ఇంగ్లీష్ వాళ్ళు చేయబట్టి. అప్పుడు ఇంగ్లీష్ సూదులు వేసే వాళ్ళకి అప్పుడు హకీంలు ఉండేది, హకీంలు వైద్యులు అని చెప్పేసి ఉండేవాళ్ళు, వాళ్ళు ఆయుర్వేదం ఇచ్చి పోయేవాళ్ళు చేసేవాళ్ళు. నేను చూసిన మా మామ మా తాత వాళ్ళందరూ కూడా అదే. అయిన తర్వాత మెల్లమెల్లగా మిషన్ హాస్పిటల్స్ పెట్టారు అంగ్రేజులు, ఇంగ్లీష్ వాళ్ళు. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అయినాక సూది మందుకు అలవాటు పడ్డారు మన వాళ్ళు మెల్లమెల్లగా. పడ్డప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రంటే మరి ఎట్లా, అప్పుడు ఐఎంఏ కూడా కొంచెం మెల్లగా పికప్ అయింది, అప్పుడే ఐఎంసి అవన్నీ. వాళ్ళ ఒత్తిడి రావడం వల్ల ఏం చేసారు వీళ్ళందరూ పోయి, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, కాంగ్రెస్ను ఒత్తిడి చేసి, కాంగ్రెస్ ఏదైనా చేయగలుగుతుంది అది మాత్రం నిజం. వాళ్ళు ఏం చేసిండ్రంటే వీళ్ళకు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఇద్దామని చెప్పేసి ఒక బోర్డు ఓపెన్ చేసిండ్రు. అంతకుముందు లేదు ఆ బోర్డు ఓపెన్ చేసి వీళ్ళకు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని వాళ్ళు కొంత ట్రైనింగ్ తీసుకొని చూసి అంతా ఇట్లా ఇప్పుడు మనం మాట్లాడి నాకు నాలెడ్జ్ ఉందని చెప్పి అవి సెటప్ గిటప్ చేసుకొని ఇచ్చేసింది కొంతమందికి. మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని 300-400 మంది కంటే ఎక్కువ. అప్పుడు పెద్ద వాళ్ళే చేసేది ఆర్ఎం ప్రాక్టీస్, ఇట్లా పిల్లలు చిన్న వాళ్ళు 18-20 ఏళ్ళు చేసేవాళ్ళు కాదు, కొంచెం సత్తా ఉన్న వాళ్ళే చేసేది. అయితే కొంతమంది మెడికల్ షాప్లు ఆ తర్వాత డాక్టర్ల దగ్గర పనిచేసే వాళ్ళు విషయాలు ఏం చేసినారు, మరి సార్ మాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది మాకు అని చెప్పేసి కొంత దాంట్లో దూరి మెడికల్ షాప్ వాళ్ళకి డి ఫార్మసీ ఇచ్చిండ్రు దాంట్లో పనిచేసే వాళ్ళు, అంటే వాళ్ళు మెడికల్ పెట్టుకోవచ్చు. ఈ ఆర్ఎంపీలో కూడా ఇచ్చిండ్రు, అంటే దవాఖానలో పనిచేసే వాళ్ళకి మాకు కూడా అనుభవం ఉన్న సార్ అనేది ఇచ్చింది కొంతమందికి. అట్లా ఒక 400-500 మంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో స్ప్రెడ్ అయిపోయారు. వాళ్ళ సర్టిఫికేట్ దొరికినాయి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, కానీ ఆయుర్వేదిక్ అది అట్లా నడిపించుకుంటూ ఉన్న సమయంలో కొంతమంది ఇంకా ట్రై చేసిండ్రు మాకు కూడా కావాలని, వాళ్ళకి దొరకలే. దాంట్లో నేను కూడా ఉన్నా. అది 70 నుంచి 73 వరకే నడిచింది. 73 క్లోజ్ అయిపోయింది. అంటే ఆర్ఎంపీ అంటే ఏంటంటే యాక్చువల్గా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, అదే ఎంబీబీఎస్ కూడా ఆర్ఎంపీనే పెట్టుకోవాలి. ఎంబీబీఎస్ నథింగ్ బట్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. అదే అప్పట్లో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కొంతమంది ఆర్ఎంపీలకు ఇచ్చింది గవర్నమెంట్, అక్కడికి 73 ఆపేసింది. ఇక మరి ఎట్లా చేయాలి, మనం ఉన్న వాళ్ళని కూడా బ్రతకాలని చెప్పేసి ఆర్థిక పరిస్థితులు, దేశ ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, సామర్థ్యం గరుకుత పంటలు, పర్యటనలు, వైద్యం సదుపాయాలు లేకపోవటము, వీళ్ళు కాంపౌండర్లు వీళ్ళ దగ్గరకు వచ్చి మాకు చూడండి చేయడం అని ప్రజలు చెప్పడం వల్ల వీళ్ళు మెల్లమెల్లగా ఏం చేసిండ్రు, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని స్టార్ట్ చేసిండ్రు.
దానికి రూపు లేదు, రకము లేదు, దానికి ఒక లేదు, అది ఒక గవర్నమెంట్ ఇచ్చింది కాదు, ఒక కాలేజ్ ఇచ్చింది కాదు, ఒక డిప్లొమా కాదు, ఒక డిగ్రీ కాదు. ఏం లేదు, అలా ఫామ్ అయిపోయింది అంతే. చెప్పుకోవటమే. అంతే. నువ్వు చెప్పుకుంటే ఇప్పుడు అంటే డైరెక్ట్ అప్పటి నుంచి కూడా ఈ సర్టిఫికెట్ల గొడవ, ఇయ్యాలని గొడవ, ట్రైనింగ్ ఇవ్వాలని ఇంకా అప్పటి నుంచి కొనసాగుతుంది. అది ఇప్పుడు ఏనండి అసలు విషయం ఇదే. ఉమ్. ఇప్పుడు ఆటకే వస్తున్నా. అయితే ఆర్ఎంపీ అని చెప్పేసి పెట్టుకుంటూ పోయే వరకు ఏమైంది, కొంచెం అప్పటి నుంచి కూడా పోలీసు గొడవలు, పోలీసు దాడులు అవన్నీ జరుగుతున్నాయి. ఉన్నాయి. అవును. జరిగినప్పుడు ఏమైందంటే 85 నుంచి వీళ్ళ మీద ఒత్తిడి కొంచెం మొదలైతే మెల్లమెల్లగా ఎవరి సంఘాలు వాళ్ళకు ఉండే అప్పట్లో ఉమ్. అన్ని సంఘాలు కలిసి మరి ఒకటైదామని చెప్పి ట్రై చేసాం ఉమ్. విజయవాడలో. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫౌండర్. ఉమ్. ఉమ్. విజయవాడలో ట్రై చేసి మనం అందరం కలిసి ఏమో ఒక మాట్లాడాలి చేయాలంటే వారం రోజులు కూర్చుంటే కూడా సెట్ కాలే. ఉమ్. నా సంఘం పెద్దది అంటే నీ సంఘం పెద్దది, ఉమ్. ఏ సంఘం పెద్దది కానీ చిన్న లాస్ట్కి ఏమైందంటే ఒక పని చేద్దాం, ఉమ్. దీనిలో ఫెడరేషన్గా మారుద్దాం. ఉమ్. దానికి ఏంటంటే మరి ఏం చేద్దామని మా దాంట్లో కూడా మేధావులు ఉన్నారు, ఉమ్. అదేం లేదు. 85 దశకం నేను చెప్తున్నా. వాళ్ళు ఏమన్నారంటే అందరు కలిసి మాట్లాడుకొని మనది అనుభవం అంటే మనకు ఏ సర్టిఫికేట్ లేదు, ఉమ్. మనం గ్రాడ్యుయేట్స్ కాదు, ఒక డిగ్రీ లేదు, ఒక డిప్లొమా లేదు, అసలు మనకు అడ్రస్ పాతనే లేదు. అందుకే మనం ఏం చేయాలంటే అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య, రైట్. అంటే వీఆర్ ది డూయింగ్ ద ప్రాక్టీస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. అంటే మేము అనుభవం పైన వాటికి వైద్యం చేసుకుంటాం చెప్పొచ్చు. రేపు లీగల్ సమస్య వచ్చినా సార్ మాకేదో తెలిసిన పని చేసుకుంటాం చెప్పొచ్చు అని డిసైడ్ చేసినాం. అది అనుభవ సంఘాల సమాఖ్య. ఈనాడు 26 సంవత్సరాల క్రితం చలో అసెంబ్లీ నిర్వహించబడ్డది. ఇది మీకు ఐడియా ఉందా? 97 98 ఉండే 99 31 మార్చ్ 99. శంకర్ బుధ మర్చిపోయాక 97 అన్నాడు మొన్న. అదే కదా ఇప్పుడు బెల్లపిల్ల కూడా ఏఎస్పీ ప్రవీణ్ కుమార్ నేనే కదా మాట్లాడింది. సర్టిఫికెట్లు అన్ని తీసుకొని అన్ని చించేసి ప్రవీణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి అప్పుడు దాన్ని సర్దు మనిపించింది నేనే. ఇప్పుడు కావాలంటే సర్దు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కూడా మాట్లాడతాను. నాకు ఐడియా ఉంది. ఎందుకంటే ఆయన ఏం చేసిండు, ఒకరు మందమరిలో ఆపరేషన్ చేసిండు, చిన్న ఇష్యూ అయింది. ఆపరేషనే ఏది మన పెన్నిస్ ఆపరేషన్ చేసిండు టెస్టికల్స్ కి. అది సీరియస్ అయిపోయి ఇది అయిపోయిన తర్వాత ఆయన ఏం చేసిండంటే అందరినీ బంద్ చేయమని చెప్పేసి పెద్ద గొడవ చేసిండు. గొడవ చేసిన తర్వాత ఏమైంది, మా వాళ్ళందరూ వచ్చి నాకు అది ఇది చెప్తే చేస్తే నేను కూడా పోయి మాట్లాడి అందరు పోయిన తర్వాత ఆయన కూర్చొని చెప్పిన. ఆయన నాది మెహమనాడ్ డిస్ట్రిక్ట్ యాక్చువల్గా. ఆయన గద్వాల్ సమరసింహారెడ్డి అప్పుడు ఎమ్మెల్యే ఉండే అక్కడ, ఆయన మనిషి ఈయన. కానీ నేను స్ట్రిక్టే, మస్తు యూత్ ఉండే. ఇప్పుడు అది పార్టీ పెట్టిండు ఆయన. అయితే నేను ఆయన దగ్గర కూర్చొని మాట్లాడినా. ఆయన ఏం చేస్తున్నట్టు వీడు అందరు మీరు వీడొక్కడు కూర్చున్నాడు ఏంద్ర అని చెప్పేసి ఒకరిని క్రిమినల్ పిలిపించి నా ముందు తొక్కు కొట్టిండు. ఆయన చూసినా ట్రీట్మెంట్ ఎట్లుంటుందో నువ్వు బాగానే కూర్చున్నావు అని చెప్పేసి నాకు చూపించడానికి. నేను శివన్ భవన్లో దూరినా, ఎట్లయినా కూడా నాకు కూడా పడతాయి పోయిటు నేను కూర్చున్నా. అయితే అక్కడ ఆయన డైరీ చదివిన. ఆయన గద్వాల్ అని తెలిసింది, నాది మహబూబ్నగర్. మా డిస్ట్రిక్ట్ ఒకటే డిస్ట్రిక్ట్. వాళ్ళందరూ వెనక్కి చేసిన కొట్టుడు గిట్టుడు అయినాక మరి ఏమైనా మీరు వస్తారు చేస్తారు. ఇప్పుడు ఒక మనిషిని చంపితే ఎట్లా, ఏదైనా మిషనో లేకుంటే టీవో ఖరాబ్ అయితే మళ్ళీ చేయించుకోవచ్చు అని వీళ్ళు మనుషులను ఇట్లా చేస్తున్నారు, మీరు లీడర్లు నువ్వు వచ్చినావు ఏం సంగతి అని చెప్పేసి నాకు కొంచెం వార్నింగ్ టైప్లో మాట్లాడారు. నేను సార్ మీరు అన్నది కరెక్టే, మిమ్మల్ని కాదని నేను అనడం లేదు, యు ఆర్ వెరీ రైట్ పర్సన్, మీరు చెప్పించారు చాలా రైట్. అయితే మనం పని చేద్దాం, ఎవరైతే మేము చెప్పింది వింటున్నారో చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారో వాళ్ళ లిస్ట్ కూడా తయారు చేస్తాం. ఈ పిచ్చిగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ లిస్ట్ కూడా మీకు ఇచ్చేస్తాం. వాళ్ళని మీరేమైనా చేసుకుంటారు సార్, వీళ్ళనైతే వదిలేయండి అని చెప్పేసి నేను ఆయన సంజాయించిన. నాది మహబూబ్నగర్ సార్ ఎమ్మెల్యేగా అటు నుంచి వచ్చిన, ఎందుకంటే కొంచెం మనం వాళ్ళని చేసుకోవాలి కదా. నేను మహబూబ్నగర్ సార్ సమరసింహారెడ్డి మీరు అక్కడే అంటే ఆయన ఒప్పుకొని తెల్లా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన ఆర్ఎంపీలకు నేనే ట్రైనింగ్ ఇప్పిస్తాను అని చెప్పేసి అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏమైందంటే కొన్ని రోజులు గడుస్తూ ఉంటే యూత్ పెరుగుతూ పోతా ఉంది. యూత్ ఇప్పుడు ఈ 25 ఏళ్ల తర్వాత, ఇప్పుడు అది జరిగిన తర్వాత 20 సంవత్సరాలు ఇప్పుడు అయింది. 20 సంవత్సరాలలో ఏమైంది అంటే అప్పుడు ఏదైతే మీరు మాట్లాడి కొంతమంది మంచోళ్ళ నుంచి చెడ్డోళ్ళ నుంచి అన్నారో, ఈ సంఘాలన్నీ మంచోళ్ళకే సభ్యత్వం ఇచ్చి ఉంచుకుంటే అయిపోవు కదా. అట్లా ఇవ్వరు కదా. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే విపరీతమైన డబ్బు పిచ్చి. అంటే మా ఆర్ఎంపీలో ఇప్పుడు మీరు చెప్పిన సంఘమే ఉన్నది, చాలా మంచి సంఘం, పెద్ద సంఘం. మీరు ఇప్పుడు నేను 11 సంవత్సరాలు దూరం ఉంటున్నా. సరే మీరు దూరం ఉన్నా సరే ఒక మంచి సంఘం అవుతున్నది. ఆ సంఘంలో ఉన్న సభ్యులు కావచ్చు, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, ఓ మంచోడికి చూసి అనుభవజ్ఞుడికి చూసి మీరు అన్నట్టు ఏం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ నీ అనుభవం అడిగి చెప్పి సభ్యత్వం అయిపోతుంది కదా.
ఇవన్నీ అడిగితే డబ్బులు ఇవ్వడు కదా వాడు. అంటే ఇప్పుడు వంద లేవా అవన్నీ డబ్బులు ఇచ్చి సభ్యత్వం ఇస్తే మరి వాడు జనాన్ని చెప్తే పేరంతా ఆర్ఎంపీలకు వస్తుంది కదా, చెడ్డ పేరు. ఉచిత కదా ఇప్పుడు, అదే కదా సమస్య. మరి ఎట్లా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు చేయవలసింది ఒకటే, ఎప్పుడైతే మేము ట్రైనింగ్ తీసుకొచ్చామో మేము వైఎస్ రాజశేఖర్ కోలాడి, ఆయన బ్రహ్మాండమైన వ్యక్తి అండి. అలాంటి భారతదేశంలో అలాంటి నాయకుడు, అలాంటి బ్రహ్మాండమైనటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసేటువంటి ఆర్గనైజర్ మాత్రం మళ్ళీ పుట్టాడు. మళ్ళీ ఆయన తర్వాత అధికారంలోకి ఎంబడే వచ్చేసిండు. ఆయన వచ్చిన తర్వాత దాని మీద ఎంత బ్రహ్మాండంగా ఎక్సర్సైజ్ చేసిండంటే అది ఎవరు చేయరు సార్. చేసి ఎట్లా ఫిటప్ చేసిండంటే దాన్ని అంటే ఐఎంని పిలిచిండు, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ని పిలిచిండు, మమ్మల్ని పిలిచిండు, 104, 108, 102 వీళ్ళందరినీ కూడా పిలిచి డిస్కషన్ చేసి ఎట్లా సెట్ చేసిండంటే ఆర్ఎంపీ వ్యవస్థను ఇప్పటికి ఖతం చేయాలి. ఎట్లా ఖతం చేయాలి? ఖతం చేయాలంటే వాళ్ళ మీద దుష్మనితం కాదు, అంటే ఒక ఈ వ్యవస్థ ఈ కిరికిరి వేరే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి. అయితే వీటికి క్లోజ్ చేస్తే వన్ టైం సెటిల్మెంట్, ఇక తాప కూడా వచ్చి మళ్ళీ నాకు గుర్తింపు అది ఇది అని అన్నారు కదా. అయితే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అని తీసుకున్న నిర్ణయంలో ఎట్లా బ్రహ్మాండంగా ఉన్నదంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఏ కంపౌండర్ను సిస్టర్ను వార్డుబాయ్నైనా కూడా క్వాలిఫైడ్ను తీసుకోవాలి. అర్థమైంది కదా. వాళ్ళకు కనీస వేతనం చెల్లించాలి. గవర్నమెంట్ నామ్స్ ఏమున్నాయో వాళ్ళకు పిఎఫ్ కూడా ఇవ్వాలి. అయినప్పుడు వాడు అక్కడ పనిచేసి వానికి అన్ని సదుపాయాలు జీతం దొరికినప్పుడు వాళ్ళు మళ్ళీ ఆర్ఎంపీ బయటికి రాడు కదా. మళ్ళీ నేను సూ చేసుకుంటాను, నేను ఆర్ఎంపీని నాకు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి కొట్టాడు కదా. అక్కడికి అది కట్ అయిపోతుంది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు సఫిషియంట్ పర్సన్స్ అందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, అంత ఉత్త కాదు, 3 ఇప్పుడు నేను తీసుకురాలేదు కానీ 3 వాల్యూమ్స్ జన విజ్ఞాన వేదిక ద్వారా కమ్యూనిటీ పారామెడికల్ ఉన్నాయి. 300 పేజీల బుక్స్ ఉన్నాయి. నేను మీకు పంపిస్తాను, అని ఉన్నాయి. ఆల్ ఎవిడెన్సెస్ మొత్తం ఉన్నాయి 50 years నుంచి. అవి వాటితోటి థియరీ చెప్పించి ప్రాక్టికల్ చెప్పించి అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేయించి ఆ ఫీల్డ్ వర్క్ చేయించి 104లో ఆ తర్వాత టీవీ ద్వారా మళ్ళీ షార్ట్ క్వశ్చన్లు వేయించి ఆ తర్వాత ఎగ్జామినేషన్ పెట్టి ఆ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళకు కమ్యూనిటీ పారామెడిక్ అని ఇచ్చి వాళ్ళకి ఇది నువ్వు చేసే ట్రీట్మెంట్ ఇంతవరకు నువ్వు చేయాలి చేయొద్దు అని చెప్పేసి ఫిట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళని ఎలగొట్టేసి పాస్ అయిన వాళ్ళని అక్కడికి సెట్ చేసి మళ్ళీ కొత్త ఆర్ఎంపీలు రాకుండా ఉన్న ఆర్ఎంపీలు మళ్ళీ ఆర్ఎంపీలుగా ఉండకుండా వాళ్ళ లెవెల్ వాళ్ళు చేసుకుంటా ప్రజలకు కూడా ఇది లాభం అవుతుంది. వీళ్ళకు కూడా ఒక మనకు ఫుడ్ వాళ్ళు మరీ రోడ్డున పడకుండా ఉంటుంది అని చెప్పేసి బ్రహ్మాండంగా ఆలోచన చేసి ఐఎంఏ వాళ్ళను నర్సింగ్ హోమ్ వాళ్ళను ఇందులో కూడా అదే కమ్యూనిటీ పారామెడికల్ ఇందులో కూడా ఆర్ఎంపీకి ఒక పరిధి ఇచ్చిండ్రు. ఎంత వాళ్ళ లిమిట్ ఫస్ట్ ఎయిడ్ లేకపోతే ఇప్పుడు కేవలం ఆర్ఎంపీ అంటే 2 సూదులు ఎత్తే తప్ప నేను డాక్టర్ని గాను, నేను పోతే 2 సూదులు వేయాలి లేకపోతే నాకు పైసలు రావు, రూపాయి కూడా ఇయ్యరు పేషెంట్, సూదులు వేసుడే అనే స్థితికి ఎందుకు వచ్చిండ్రు? కమ్యూనిటీ పారామెడికల్లో ఇంజెక్షన్ చేసే విధానం లేదు. అంటే కమ్యూనిటీ పారామెడిక్ కూడా తర్వాత వచ్చిందే కదా, ఎప్పుడు 2004లో వచ్చింది. కానీ మొదటి నుంచి ఆర్ఎంపీ డాక్టర్ పిలిస్తే సూదులు ఎత్తాడో గోలిచ్చిపోతాడు అని చెప్పేసి మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఆయన పేరేంది మన డి రామనాయుడు సురేష్ ప్రొడక్షన్స్ ఆ బెండు అప్పారావు ఆర్ఎంపీ సినిమా తీసిండు. అదే ఆర్ఎంపీ డాక్టర్ 2 సూదులు ఇస్తాడు గోళ్ళు ఇస్తాడు అని చెప్పేసి దాంట్లో బ్రహ్మాండంగా ప్రచారం చేసిండు. ఆ సినిమా హైలైట్ అయింది, ఆయన కోట్లు సంపాదించుకొని పోయిండు. ఇవాళ వీళ్ళు అంతా పేర్లు పెడతా ఉన్నారు ఐఎంఏలు వాళ్ళు వీళ్ళు, మరి వాని మీద ఎందుకు కేసు పెట్టలే? వాడు హీరోగా చూపించిండు ఆర్ఎంపీ. అంటే ప్రజలు ఎట్లా తయారైందంటే పల్లెటూళ్ళలో సూదేస్తే 2 గోళ్ళు ఇస్తే తగ్గుద్ది. వీనికి సూదేస్తే డబ్బులు కావాలి, వాడిని సూదేస్తే తృప్తి కావాలి. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఐఎంఏ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వీళ్ళు సూదుల మాటున స్టెరాయిడ్స్ వాడుతున్నారు, హై యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, ఆపరేషన్ చేస్తున్నారు. బొక్కల డాక్టర్ దగ్గర పనిచేసినోడు బొక్కల స్పెషలిస్ట్ లాగా మారిపోయాడు, సర్జన్ దగ్గర పనిచేసినోడు ఆపరేషన్లు చేస్తాడు, ఒకవేళ లేడీ డాక్టర్ దగ్గర ఎవరైనా పని చేస్తే ఆల్రెడీ అబార్షన్లు కూడా చేస్తారు. ఈ వ్యవస్థ మారాలి అంటారు. దీనికి కరెక్ట్ చెప్తున్నారు, ఆ మాట ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే నిజంగా కూడా మా వాళ్ళు కూడా ఎట్లా అంటే ఇట్లా అయిపోయింది అనమాట. నాకు ఏ డాక్టర్ దగ్గర పని చేసినా నేను కూడా అంత లేవాలని చెప్పేసి కెపాసిటీకి వచ్చేసింది వీళ్ళు. మా వాళ్ళ చాలా ఇప్పుడు ఆ స్థితి వల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి కారణమే అది. మరి అలాంటప్పుడు ఎవరు బాగు చేయాలి? అందుకే నేను 11 సంవత్సరాల దూరం ఎందుకుంటున్నా అంటే ఈ జిల్లాకు వ్యవస్థాపక అధ్యక్షుడు అయినా కూడా నా దగ్గరకు వచ్చేటువంటి కేసులు ఇవే. ఇప్పుడు దూరం మెంబర్షిప్ ఇవ్వాలి. ఒకటి సార్, దూరం ఉండడం వల్ల అవగాహన ఉన్న పర్సన్స్ దూరం ఉండడం వల్ల ఎవరికి నష్టం? అంటే మీ పని మీరు చేసుకుంటే అయిపోయిందా?
మీలాంటి వాళ్ళు చెప్పాలి కదా కొత్త వ్యక్తులు ఒకరు మంచోళ్ళు ఉండంటారు వినే పరిస్థితులు లేదు. అదేంటి సంఘం అదే కదా ఇప్పుడు నేను 11 సంవత్సరాలు దూరం ఉండడం కారణమే అది. వాట్సాప్ లో అయితే మెసేజ్ పెడతారు అందరిని విమర్శించుకుంటా, అదే మీరు ఆర్గనైజేషన్ చేయండి అంటున్నాం కదా. ఆర్గనైజేషన్ ఒప్పుకుంటూ ఉంటాయి కదా. నేను చేశాను చెప్తా వినండి మీకు. నేను చేశా ఒక పిల్లోడు వచ్చిండు ఇక్కడనే, ఇది మన ప్రాజెక్ట్ మసలు ఉండేది మన బెల్లంపల్లి దగ్గర నుంచి వచ్చిండు. సాగరంలో పిల్లాడు, వానికి 18 సంవత్సరాలు. సార్ నాకు సర్టిఫికేట్ అని నేను ప్రాక్టీస్ చేసుకుంటాను వచ్చిండు. నేను చెప్పిన బాబు ఈ వయసులో ఇవ్వడానికి వీల్లేదు, నీకు ఎక్స్పీరియన్స్ ఎంత, నీ ఖర్చు ఎంత, నీ కార్ ఎంత, ఎట్లా చేస్తావు ఎక్కడ చేస్తావు అంటే ట్రావెల్ చేసిండు. అది చేసి ఇది చేస్తే నేను చెప్పిన అన్నీ తెచ్చి నాకు నేను అబ్జర్వేషన్లో 1 year పెడతా అని చెప్పిన. చూద్దాం నువ్వు ఏం పని చేస్తావు, నేను ఎంత కెపాసిటీ ఉన్నది ఇది అని చెప్పేసి అన్ని నా దగ్గర ఫైల్ చేసి నేను లాక్ చేసి పెట్టి 1 year చేస్తే వాడు ఏం చేసిన దేశరామచంద్ర పోయాడు కౌన్సిలర్ దగ్గర. వాడు వచ్చి నా మీద డామినేషన్, నువ్వు ఏంది నీకు అత్త ఎందుకు కాకుండా నేను ఉన్నా కదా వానికి ఇవ్వాలి ఇది చేయాలి అది చేయాలని పంచాయతీ. నేను ఇది ఒప్పుకోదరా నాయన, ఇది మెడికల్ ఫీల్డ్, ఇది 20 సంవత్సరాలు కావాలి వానికి అన్నీ తెలవాలి. ఇప్పుడు ఎవరో ఎత్తే చచ్చిపోతారు బతుకుతారు మంది మనుషుల ప్రాణాలతో ఆట ఇది అని చెప్పేసి అంటే వాడు నాకు పంచాయతీ పెట్టి చేసి చెప్పి వెళ్ళిపోయి పోతే మీ ఇష్టం ఎక్కడికన్నా నేను రాసిచ్చాను దాదాపుగా. నేను ఏదైనా రైటింగ్లు ఇస్తాను, నేనే దిస్ పర్సన్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ లాగా ప్రెస్డ్ ఆన్ మీ to give the permission to do the practice. Allow the practice. I am not allowed this person. This person is to get away from my. I don't accept this case and I am not bothered to say anything. I am not happy అని రాసిచ్చాను. నాకేం బాధ్యత లేదని చెప్పేసి పోయిండు. వాడు పెట్టుకుని ఏం చేసిండు తెలుసా, ఒక కారే కొన్నాడు. ఎస్ఐ వానికి ఓపెనింగ్ వచ్చిండు వాని హాస్పిటల్. ఎట్లా వస్తాడండి ఎస్ఐ? అదే మరి అసలు ఏంటి పరిస్థితి. ఎస్ఐ వచ్చి ఓపెనింగ్ చేసిండు. వాడు కార్లో పేషెంట్ రాగానే కొంచెం సీరియస్ రాగానే వేసుకోవచ్చు, మయూరికో లేకపోతే మిడిల్ అయిపో దానికి జాయిన్ చేయడం, నీకు ఇంత నాకింత. అప్పుడు ఎట్లయిందంటే నాలాంటి వాడు ఇంత సీనియర్ మోస్ట్ అయ్యిండు, ఇంత సీనియర్ పోతే నన్ను దగ్గర లేడు అక్కడ. వాడు పోతే సాయిరామ్ అని పేరు. సాయిరామ్ సార్ వచ్చింది, సాయిరామ్ సార్ అంటే డబ్బులు కదా, వీనికి డబ్బులే కావాలి వానికి డబ్బులే కావాలి, ఈ మధ్యలో కారణం వచ్చే డ్రైవర్కు డబ్బులే కావాలి. ఇప్పుడు ఈ లెక్కన టీఎస్ఎంసీ వాళ్ళు చెప్తుంది కరెక్టే అనుకుందాం, ప్రజలు నాశనం అయిపోతారు, ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అనుకుందాం. మరి ఎట్లా మారాలి, సంఘాలు మార్చవు. దానికి ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన ప్లాన్ తీసుకురావాలి. ప్లాన్ అనేది ఓకే టీజీఎంసీ వాళ్ళు చెప్పేది వాళ్ళేం సుఖమేం కాదు. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడంటే మొన్న టీజీఎంసీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎన్నికలు పెట్టి ఇప్పుడు దూకుతామంటే అట్లా ఎన్ని రోజులు ఏం చేసిన వాళ్ళు, ఎన్ని రోజులు ఏం చేసిండ్రు అసలు. దాదాపు దగ్గర నేను చూసిన కాడ నుంచి 70 సంవత్సరాల నుంచి ఆర్మీ వ్యవస్థ నడుస్తుంది. టీజీఎంసీ అనేది ఇప్పుడు వినలే, టీజీఎంసీ కూడా ఒకటి ఉన్నదని చెప్పేసి మొన్న ఎందుకు ఎలక్షన్లు పెట్టుకుని వాళ్ళు లటక్కన దూకి ఓహో ప్రజలంతా మోసపోతున్నారు అని బాధపడుతున్నారు. అంటే వీళ్ళు రాజకీయ నాయకులా? ప్రజల మీద గింత ప్రేమ ఎందుకు వచ్చింది వీళ్ళకు? వీళ్ళు ఆల్రెడీ మేము పెట్టిన పెట్టుబడి వెళ్తలేదని చెప్పేసి కొట్లాడేటోళ్ళు, బాధపడేటోళ్ళు, వాళ్ళకి ప్రజల మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? దానికి జవాబు చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు ప్రజల మీద మాకు లేదా, రాజకీయ నాయకులకు లేదా, ఎవరు లేదు, వీళ్ళకి ఎందుకు పుట్టింది ఇప్పుడే? అది కూడా ఒక్క 1 year ముందే ఎలక్షన్లు పెట్టి హుడాహుడి చేసి దీంట్లో ప్రముఖ నాయకుడు ఇక్కడ మంచిర్యాలని దవాఖాన పెట్టి అదే నేను ఎలగొట్టే నేను 11 సంవత్సరం దూరం ఉండి నేను ఈ పనులు చేయను బాబా అని ఎలగొడితే వాళ్ళతో శాల్వాలు కప్పుకొని నువ్వు సన్మానాలు చేయించుకొని నువ్వు గ్రేట్ అని చెప్పుకొని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నావు. ఇప్పుడు ఇక్కడ నీకు స్వార్థం లేదని ఎక్కడ మేము ఎట్లా చెప్పాలి? నీకేంది దాంట్లో స్వార్థం? మీ సంఘపోలే మీరు మీటింగ్ పెట్టారు ఏం పెట్టారు కానీ సంఘాన్ని ముందుకు నడవనియరు. ఎప్పటి కామెంట్లు ఏడికి నడుస్తుంది అసలు? మీకు సంఘం పెట్టే హక్కే లేదు. ఏడికి నడుస్తారు, ఎక్కడ పోతారు, ఏం చేస్తారు? యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ them an injection or paracetamol tablets also. Where are you going? What is the taken your action on the public? మీకేముంది చెప్పు చూద్దాం. మీటింగ్ పెట్టినారు, హక్కే ఏంది? మీటింగ్ దేనికి పెడతావు? నీకు హక్కే లేదంటే మీటింగ్ పెట్టి ఏం చేస్తావు? ఇప్పుడు మొన్న మీటింగ్ వచ్చేది పెట్టాం కదా మేము. చరవ అసెంబ్లీ పెట్టిందే 1919 నేనే పెట్టినా ఇక్కడ. అసలు ఎవరు లేరు అప్పుడు. వీళ్ళకి తెలియదు ఇప్పుడు పోరగాండకు. సరే ఇప్పుడు మీటింగ్ 20,000 మంది ఆర్ఎంపీలు వేయరు. మీటింగ్ లో ఏం వీకిండ్రు, ఏం పట్టుకొచ్చిండ్రు అక్కడ? మరి అసలు ఏం జరిగింది అంటున్నా, ఏం తీసుకొచ్చింది చెప్పండి చూద్దాం. మీరు ఒక యాజ్ పర్ ఒక విలేకరిగా మీకు అంత ఐడియా ఉంటుంది. మీరు మీ పరిధిలో ఉండాలి అని గొడవ జరుగుతున్నప్పుడు, పరిధి దాటితే కేసులు పెడతామని జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద మీటింగ్ పెట్టారు హైదరాబాద్ లో. దాని తర్వాత ఏం జరిగింది? పోయింది ఎవరు? ఆర్ఎంపీలే. ఆర్ఎంపీలు కాదు, ఈ దొంగల పనులు చేసేవాళ్ళే పోయిన.
కొత్త కొత్త పోరాగాన్లు ఇవాళ చలవ అసెంబ్లీ పెట్టి 26 సంవత్సరాలు నేను పెట్టింది. మొత్తం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇవ్వలేడప్పుడు నేను రాత్రి అనుభవం కష్టపడి నా ఆస్తులు పాసులు అమ్ముకొని. ఇప్పుడు సర్టిఫికెట్లు వస్తాయా హైదరాబాద్ మీటింగ్తో? సత్యరావు నేను రాసుకోండి బ్యాండ్ మీకు రాసిపోతుంది. ట్రైనింగ్ కూడా రాదు. ఎందుకంటే దెర్ ఇస్ నో ఎనీ సబ్జెక్ట్ ఇన్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ ఇండియాలో భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడైనా డాక్టర్ దగ్గర పనిచేసిన వాడు ఎక్కడ వచ్చి దవాఖాన పెట్టుకుంటే వానికి సర్టిఫికేట్ ఇవ్వాలని ఎక్కడ ఉందా? కాదండి, ఎమ్మెల్సీ కోదండరాం లాంటి వాళ్ళు వాళ్ళు చాలా పెద్ద మనుషులు. పెద్ద మనిషి కానీ దీనికి పెద్ద మనిషి కాదు కదా. ఎమ్మెల్సీ కోదండరాం సారు, విజ్ఞాన దర్శిని రమేష్ సారు, వీళ్ళు నాయకత్వం వహించి శంకర్ ముదిరాజు లాంటి వాళ్ళు. శంకర్ ముదిరాజు వేస్ట్, ఈజ్ నాట్ ఏ ఫిట్ ఫర్ దిస్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సంఘానికి అయినా కదా పెద్ద మనిషి. పెద్ద మనిషి ఎందుకు అవుతాడు? ఆయన ఏదో పార్టీ అధికారం ఉంటే దాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటాడు, 4 దొంగలు వేసుకొని. అసలు ఆయన ఎవరు? అసలు నేను ఆయన ఇక్కడ తీసుకొచ్చినవాడిని. సెక్రటరీ సమైక్యాంధ్ర దేశంలో సెక్రటరీ చేసింది నేను, అన్ని చేసింది నేను. ఆయన ప్రెసిడెంట్ అని ఆయనకైనా చెప్పుకుంటున్నాను. మొన్న హైదరాబాద్ లో ఆత్మగౌరవ సభలో కూడా ఆయన మాట్లాడుతూ, ఆత్మగౌరవ సభ అంటే ఏంది? ఆర్ఎంపీల గురించి ఆత్మగౌరవం కేసులు అవుతున్నాయి, మా గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, మమ్మల్ని దొంగలు అంటారు అని చెప్పేసి. అసలు మీరు దొంగలే కదా యాక్చువల్. ఆర్మీ దొంగలే, చీటర్స్. You are not able to give any treatment. After all, paracetamol tablets also you are given the all. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా సార్, ఇంత ప్రాణాధారమైన వ్యవస్థ ఉండాలంటే ఎలా అంటున్నా? అందుకే ఇప్పుడు అది పాయింట్ ఉండాలి. నేను అనేది ఏంటంటే క్లియర్ గానండి, ఇది చాలా మంది ప్రశ్న. గ్రామీణ ప్రజలకి మీరు ఆ కాలంలో వాగు దాటు గోదావరి దాటో పోయి బతికిచ్చిర్రు. ఇప్పుడు గ్రామాలలో చాలా ప్రాంతాలలో 7-8 దాటితే జనం బయటికి రారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఊర్లో ఉన్న గ్రామీణ వైద్యుడే చూడాలి. ఆ వ్యవస్థ బ్రతకాలంటే ఏం చేయాలి? ఆ వ్యవస్థ బ్రతకాలంటే యాజ్ పర్ నామ్స్ ఆఫ్ ది మెడికల్ సైన్స్ పూర్తిగా మార్పులు వచ్చినాయి సార్. ఇప్పుడు ఎంబీబీఎస్ రాయాలంటే నీట్ రాయాలి, ఎంసెట్ కూడా లేదు. నెక్స్ట్ ఏదైతే ఆయుర్వేదము, సిద్ధ, యునాని, హోమియోపతి ఇవన్నీ ఏమున్నాయో అవి ఆయుష్లోకి పోయినాయి. వాళ్ళు ఎంసెట్ రాయాలి. అది తప్ప వేరే వాళ్ళకు పర్మిషన్ లేదు. అది ఇప్పుడు ఉన్న జీవో. రైట్. అయితే ఆర్ఎంపీని ఎట్లా తీసుకురావాలంటే కేవలం మనకు దిక్కు ఏమున్నదంటే వైఎస్ రాజశేఖర్ తీసుకొచ్చిన ఒక పాలసీ మాత్రమే దిక్కు. దాన్ని ఇవాళ గవర్నమెంట్ కూడా 2-4 ధోరణి ప్రవర్తిస్తుంది. ద్వంద్వైఖరి చేస్తాను కూడా పోయి కేసీఆర్ పోయిండు, 10 సంవత్సరాలు టైం పాస్ చేసుకొని ఈయన పోయిండు. వైఎస్ రాజశేఖర్ తీసుకొచ్చింది పక్క అది ఒక ప్లాన్, బ్రహ్మాండమైన ప్లాన్. ఎందుకంటే అంతకుముందు ఏమున్నది ఆర్ఎంపీల మీద అంటే మీరు అన్నట్టు వేరే వాళ్ళు అన్నట్టు వీళ్ళకు ఎన్జిఓ టీజీఎస్లను కూడా కరెక్టే, వీళ్ళకు అనటమీ ఆఫ్ ది హ్యూమన్ బాడీ తెలియదు, వాట్ ఈజ్ ద అనటమీ ఆఫ్ ది న్యూరో సిస్టమ్ తెలియదు, వాట్ ఈజ్ ద పల్సేషన్ తెలియదు, హార్ట్ తెలియదు, వీళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారు దేనికైనా అని చెప్పేసి వాళ్ళ ఆరోపణలు అప్పటికే ఉన్నాయి. 30 ఏళ్ళ కిందనే ఉంటే ఇవన్నీ భరించి మేము రాజశేఖర్ని పట్టుకుంటే ఆయన బాగా ఆలోచించి బ్రహ్మాండంగా ఆలోచించి వీళ్ళకు లేదు అనేదాన్ని ఇద్దాం. లేదనేది ఏంది? వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, వీళ్ళకి తెలియదు, ఏమి చేయాలో తెలియదు. అది ఏమి చేయాలి అంటే ఆ ట్రైనింగ్ ఇచ్చి 1000 గంటలు అయిన తర్వాత కమ్యూనిటీ పారామెడికల్ ఇచ్చి మళ్ళీ ఆర్ఎంపీ రాకుండా చేసి అన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేసి అని సెట్ చేసిండు. అది మాత్రమే దిక్కు. ఇప్పుడు మళ్ళీ అవుతుంది, అది చేయాలి. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నది? మాట ఇస్తున్నది కదా. ఇప్పుడు గవర్నమెంట్కు నేను స్వయంగా డైరెక్ట్ నేను రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, అది సక్సెస్ చేయాలని చెప్తున్నా డైరెక్ట్. రైట్. అది రాజశేఖర రెడ్డి గారు ఇస్తాన్నప్పటి నుంచే ఇంకా ఆర్ఎంపీలు శృతి మించిపోయినరు, సర్జరీలాగా వ్యతిరేకిస్తారు కాబట్టి మేము మళ్ళీ కోతలు విధిస్తామంటారు. లేదు, మీరు అడిగింది ఇప్పుడు చాలా మంచి ప్రశ్న, ఇది బ్రహ్మాండమైన ప్రశ్న. ఎందుకంటే రాజశేఖర్ ఇచ్చింది స్టార్ట్ అయింది, దురదృష్టవశాత్తు ఏమైందంటే అందరు అంటున్నారు ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత అయింది అంటున్నారు. చనిపోయిన తర్వాత ఆగలే, చనిపోయిన తర్వాతనే స్టార్ట్ అయింది. అప్పుడు రోషా గారు ఉండే, రోషా 2 సంవత్సరాలు మంచిగా నడిపించిండు. ట్రైనింగ్ ఈయనకి అన్నీ అయిపోయినాయి. మేము కూడా కష్టపడ్డాం, ఎంతో సాయం చేసినాం. అసలు ఇక ట్రైనింగ్ స్టార్ట్ చేసిందే నేను, ఫోటోలతో సహా పంపిస్తా అందరు లీడర్ని పిలిపించి. అయితే కిరణ్ కుమార్కి వచ్చిన తర్వాత కొంచెం బ్రేక్ అయింది. రెండవది ఏమైందంటే ఆ దురదృష్టం మనకు అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున చెలరేగింది. అయితే ఈ మన కేసీఆర్ సార్ కూడా ఏం చేసిండే, ఆంధ్రోడే మనకి ఇచ్చే గుర్తింపు, మీరంతా తెలంగాణలో దూకుండి వచ్చిన కానీ మేమే చూసుకుంటామని మామూలు కూడా మోసం చేసిండే.
స్వయంగా నేను 2-3 సార్లు ట్రైనింగ్ నేను అధ్యాపించిన, ఏది మన బైహార్ట్ చేసి తెలంగాణలో దొక్కినాం. అది ఆయనతో ఆగిపోయిన ఈయన చేంజ్ చేసి తెడ్డు చూపించింది, అయిపోయి. ఇప్పుడు ఏమంటారు కేసీఆర్ 10 సంవత్సరాలు మోసం చేసిన కేసీఆర్ అంతా దొంగ ప్రపంచంలో ఎవలేడు. రైట్. ఇప్పుడు సార్ అన్ని వర్గాలు మోసపోయినాయి, మేము కూడా మోసపోయినాం. ఇప్పుడు ఏంటి ఫైనల్ ఇప్పుడు ఈయనంట రేవంత్ రెడ్డి అంతకు ముందే అన్నాడు, అది ఆగిపోయిన దాన్ని నేను చేస్తా అన్నాడు ఎలక్షన్ ముందు. ఇప్పుడు కూడా అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ్యత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి వీళ్ళకి ఎవరికి వాళ్ళకి ఇచ్చి ఐఎంఏ వాళ్ళను టీజీఎంసీ వాళ్ళను ఒప్పించి దీన్ని క్లోజ్ చేయాలి. అదే ఆయన బాధ్యత. జూడాలు ఒప్పుకోరు, జూనియర్ డాక్టర్లు ఆల్రెడీ ఆందోళన మొదలు. జూనియర్ డాక్టర్లు అంటే వాళ్ళ లెవెల్లో కాదు కదా ఇది. వాళ్ళు ఒప్పుకున్నారంటే ఈయన చెప్పిండు మన కోదండరామ్ సారు, 15 సంవత్సరాల తర్వాత మీరు ఒకటే, 3 సంవత్సరాలు చేసిన క్వాక్స్ ఒకటే అన్నాడట. దాని మీద ఒక గొడవ ఇచ్చింది వాళ్ళు. అవునా? కానీ రాజశేఖర్ అప్పుడు చేయలేదు కదా, చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తారు వాళ్ళు? అంటే ఆయన ఒప్పించిండు, ఆ మేధావి ఒప్పించిండు. మరి ఈయన కూడా ఒప్పియాలి, ఈయన కూడా ముఖ్యమంత్రి కదా ఇప్పుడు. ఆయన ముఖ్యమంత్రినే, దాని పాలసీ చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఈ కొత్త తీసుకురావద్దు. ఆయన తీసుకొచ్చింది ఒక ముఖ్యమంత్రి తీసుకొచ్చింది, మీ డాక్టర్ తీసుకొచ్చింది, మీరు డాక్టర్లు, ఆయన డాక్టర్, ఆయన ఏమే డాక్టరు. అది మాత్రం చేసి ఈ సమస్యను ఖతం చేద్దామని చెప్పాలి, అట్లా ఒప్పియాలి. ఓకే, ఒప్పించిండు. మన వాళ్ళకి సర్టిఫికెట్లు వస్తాయి, మన వాళ్ళు ప్రధాన చికిత్సలు ఉంటారా? అది దానికి ఏం చేయాలంటే డిస్ప్లే ఆఫ్ ది వాట్ సర్వీసెస్ అవైలబుల్స్ ఇన్ క్లినిక్ అక్కడ డిస్ప్లే చేయాలి. అంటే ఒకటి ఆ సర్టిఫికేట్ వెనకాలకు డిస్ప్లే చేయాలి, డాక్టర్ ఏమేం చేయాలి ఏం చేయొద్దండి. 2, 3 ఇవాళ రేపు బ్రహ్మాండమైనటువంటి టీవీలు, ఆ తర్వాత పేపర్లు అన్నీ అందుబాటులోకి వచ్చినాయి, అన్నిట్లో ఇచ్చేసేయాలి. ఇంతవరకు ఆయన వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది తప్పితే మాత్రం మేము చర్య తీసుకుంటాం, కేసు. అంటే ఇప్పుడు ఆర్ఎంపీ అనేవాడు ప్రథమ చికిత్సకే పరిమితం అయితే అసలు గొడవ అంతే ఉండదు అసలు. అయితే దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే మీరు అడిగిన చాలా బ్రహ్మాండమైన ప్రశ్న ఇది. ఈ ప్రశ్న మీరు అడతారు కూడా అనుకోలే. అసలు స్వయం కృపారాధము మా వాళ్ళు చేసినటువంటి టూ మచ్ నాన్ సెన్స్ అనేది ఇప్పుడు దాకా వచ్చింది అంతే బ్రహ్మాండంగా. ఎందుకంటే మంచాలని మీకు ఎవిడెన్స్ చూపిస్తాను నేను 2. ఏంటండి అది? నర్సింగ్ హోమ్, బెడ్స్, మెడికల్ షాపు, ల్యాబు, ఎండీలు ఎంబీబీఎస్లో పెట్టలేదండి మా కాలంలో. నేను డాక్టర్ పని చేసినప్పుడు ఆయన దగ్గర ఇవన్నీ లేవు. ఆయన ఎంబీబీఎస్ ఒక ఆర్ఎంపీ నడిపిస్తున్నాడు, ఇవన్నీ అంత ఘోరంగా నడిపిస్తున్నారు. మాది తప్పు కదా అది. ఇప్పుడు మా ఊళ్ళు చేస్తే తప్పును కూడా మేము ఒప్పని ఎట్లంటే చెప్పండి. అసలు కొంతమంది నన్ను దూరం ఉంచి నన్ను పారిపోవడానికి కారణం ఇది. వద్దని చెప్పిన నేను, మీరు చేయడానికి వీలేదు. ఎట్లా ఈ గొడవలు తనిఖీలు అన్నీ వదిలేసి ఆర్ఎంపీలకు మీరు చెప్పమంటే ఒక 50 సంవత్సరాల సీనియర్ డాక్టర్గా ఇప్పటికి కూడా ప్రాక్టీస్ చేస్తున్న ఏం చెప్తారు ఒక మాటలో సూచన? అయితే వీళ్ళు చేస్తున్నదంతా ఎవరి గుంత వాళ్ళు తవ్వుకున్నట్టు అవుతుంది. వాళ్ళ గుంత కాకుండా మందిది కూడా తవ్వుతున్నారు వాళ్ళు. అందుకని ఏం చేయాలంటే వాళ్ళకు ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రభుత్వము వీళ్ళు జూడాలు వీళ్ళందరూ కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పినటువంటి పాలసీని అడాప్ట్మెంట్ చేసి స్ట్రిక్ట్ చేస్తే సెట్ అవుతుంది అంతే. వేరే దర్ ఇస్ నో అదర్ వే. లేకుంటే కాదు. రెండోది వీళ్ళు కూడా ఒకరు జూడాలు వీళ్ళు వాళ్ళ ఏమో వాళ్ళు టైర్ చేసి అది చేస్తే ఇది చేస్తే సమస్య పక్కదారి కూడా పట్టవచ్చు. వీళ్ళు అనైతికమైన పనులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్ఎంపీలు గిరంపీలు వీళ్ళ మీద దాడులు వీళ్ళు కూడా అవుతాయి. ఏమి వాళ్ళ మీద వీళ్ళు ఇది ఏంటంటే ఇది ఒక తీవ్రమైన చర్యకు కూడా పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. శృతి మించే అవకాశం కూడా ఉంది. అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేయాలి, తొందరపడద్దు. వీళ్ళు చూడాలి. వాళ్ళు కూడా ఏమవుతుందండి ఆర్ఎంపీలతో ఏమవుతుంది? వీళ్ళు అనవసరంగా కోదండరామ్ రోడ్ల మీద పడుతున్నారు. మీరేం బీబీఎస్లో నాకు అర్థం కాదు. అంత పెద్ద చదువు చదువుకొని ఏదో ఆర్ఎంపీలతోటి మీకేం బాధ? అయితే మీరు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే మీరు కూడా ఆలోచించి ఏం చేయాలంటే దీంట్లో ఎవరైతే సక్సెస్ఫుల్గా ఉన్నారో వాళ్ళని తీసుకుని నడిపించుకునే పరిస్థితిని దానికి లిమిట్స్ పెట్టేసి, లిమిట్స్ అంటే ఆల్రెడీ మీరు చేసేది ఏం లేదు, గవర్నమెంట్ చేసేది లేదు, జూడాలు చేసేది లేదు, ఏమీ చేసేది ఆర్మీ చేసేది. వైఎస్ రాజశేఖర్ మొత్తం సెట్ చేసిండండి. దాన్ని అమలు చేస్తే సరిపోతుంది, ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది, సెట్ అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, నువ్వేందా చేసేది? నువ్వు రేవంత్ రెడ్డి నీ చేతిలో ఏం లేదు, నువ్వు బొస్తు నీతో కాదు కూడా ఉన్న విషయం చెప్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ అయినా విషయమే. ఆయన ఎంత ప్రమాణంగా సెట్ చేసిండంటే ఆ సెట్ను మీరు ఉపయోగించుకొని కథం అయిపోద్ది. మీకు ఎంబీబీఎస్లకు జూడాలకు ఆర్ఎంపీలకు అందరికీ సమస్య తీరిపోతుంది. ఆ తర్వాత ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పేసేయాలి. దీన్ని మించితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి.
ఎందుకంటే నేను చూసినా సార్ దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ మా ఆర్ఎంపీలకు నేను ఒక సందేశం ఇస్తున్నా. ఒక రకంగా చెప్పాలంటే మీరు అదృష్టవంతులు. ఎందుకని అడగని చెప్తా. నేను ఫారిన్ కంట్రీస్ కూడా చాలా తిరిగి వచ్చాను. మా పిల్లలంతా ఫారిన్లో ఉంటారు. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇవన్నీ కూడా తిరిగి వచ్చాను. ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ దొరకదండి అక్కడ. అవునంట. ఒక్క పారాసిటమాల్ ట్యాబ్లెట్ దొరకదు. డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే కూడా వారం రోజులు పడుతుంది. ఇక్కడ డాక్టర్ పోయి అక్కడ ఎంబీబీఎస్ అంటే వాడు ఎగ్జామ్ పెడతాడు. పాస్ అయితే సరే 10 ఏళ్ళు కొడతాడు అంతే. అపాయింట్మెంట్ కాదు కదా, ఫీజే 15,000 అక్కడ. వాడికి జ్వరం వచ్చి చత్తి బతికితే ఈ నొప్పి ఆ నొప్పి అంటే ఒక్క పారాసిటమాల్ కూడా ఇవ్వడు. మరి ఏంటి అక్కడ 3 రోజులు అబ్జర్వేషన్లో పెడతాడు. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఉన్నాయి అక్కడ. కొంచెం డాక్టర్ తప్పైతే ఇలా కోట్లు కట్టాల్సి వస్తుంది. వాడిని పని అయిపోతుంది ఆయన. పారాసిటమాల్ కూడా నేను స్వయంగా వచ్చి చూసిన, రీసెర్చ్ చేసిన ఈ మొత్తం స్టేట్లలో. పారాసిటమాల్ కూడా వాడు లాస్ట్కి నాకే ఇబ్బంది వస్తే కూడా నాకు ఇవ్వలేదు. మీరు పోయి మంచిగా అక్కడ ఇండియాలో ట్రీట్మెంట్ తీసుకొని మేము ఇక్కడ ఏమన్నారు సార్. మనం ఎంబర్ తీసుకుపోరాదా మన మెడిసిన్స్? అది కూడా తీసుకుపోవడానికి వీలేదు. అయితే అదృష్టం వీలేదు. ఎందుకంటున్నా ఆర్ఎంపీలు అంటే ఆర్ఎంపీలకి ఇక్కడ బతుకుతున్నారు, అదే అదృష్టం అనుకోవాలి వీళ్ళు అంతే. లేకపోతే అక్కడ ఆర్ఎంపీలు పెట్టుకోపోదు. నా పిల్లలు అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు, ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు, ఇది మన వేరే కంట్రీస్లో 3 కంట్రీస్లో 3 పిల్లలు ఉన్నారు నాకు. కెనడాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. రైట్ సార్. నేను ఒక ప్యాషన్ కూడా చేయలేను నేను. మొత్తానికి అయితే తెలంగాణలో ఆర్ఎంపీలు అదృష్టవంతులు, చాలా పెద్ద అదృష్టవంతులు. తెలంగాణ కాదు, ఇండియాలో. అదే రెండోది. ఇంకొకటి క్వాలిఫైడ్స్కి ఎంబీబీఎస్లకు ఐఎంఈ వాళ్ళు కూడా నేను చెప్తా ఉన్నా, గవర్నమెంట్ కూడా చెప్తా ఉన్నా. మన తెలంగాణలో 50,000 మంది దాకుంటే ఆంధ్రలో మొత్తం కలిపి 2 లక్షల మంది దాకున్నారు ఆర్ఎంపీలు. వీళ్ళని తయారు చేసిన వాళ్ళు రాజకీయ నాయకులు తయారు చేసిండ్రు, డాక్టర్లు తయారు చేసిండ్రు, వీళ్ళు కూడా తయారైన ఆయన అయిపోయినాయి. మొత్తం దేశంలో 50 లక్షల మంది ఉన్నారు. ఢిల్లీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే 50,000 మంది ఉన్నారు. మరి ఐఎంసీ వాళ్ళు ఆ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? అక్కడ 50,000 మంది ఎందుకు కంట్రోల్ చేస్తలేరు? ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నారు? తెలంగాణలో వచ్చి ఐఎంసీ, ఐఎంఏ, టీజీఎంసీ వీళ్ళందరూ. అయితే వీళ్ళే పుట్టించి, వీళ్ళే తయారు చేసి, వీళ్ళనే మీదికి వదిలేసి వీళ్ళే చేస్తే, నేను చెప్తా ఉన్నా, ఎప్పుడైతే బిందెన వాళ్ళని ఇందిరాగాంధీ తయారు చేసి పంజాబ్లో ఆమె ప్రాణాయామం తీసుకున్నదో ఆ పరిస్థితి వీళ్ళకి కూడా వస్తుంది. టీఎస్ఎంసీకే దెబ్బ, టీఎస్ఎంసీకి వస్తుంది దెబ్బ. లేకుంటే టీఎస్ఎంసీకి ఏం పనండి? ఒక సంవత్సరం కిందని ఎలక్షన్లు పెట్టి మీద పడతామని కూర్చోవడానికి మీరు టైం ఇవ్వండి. 1 నెలలో 2 నెలలో టైం ఇవ్వండి. గవర్నమెంట్తో మాట్లాడండి, ఎట్లా చేద్దామని. సరే, మీరు గవర్నమెంట్ ఇద్దరు కలిసి మాట్లాడండి, మేము కూడా మాట్లాడతాం. ఆ రాజశేఖర రెడ్డి ప్లాన్ ఎట్లా సక్సెస్ చేద్దామో చేసి కథం చేద్దాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు డాక్టర్లు కదా, డాక్టర్లు ఏం చేస్తారు సార్ చెప్పండి మీరు? ఒక పేషెంట్ పోతాడు, ఏం చేస్తారు ముందు? ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే డయాగ్నోస్, వాట్ ఈస్ ద ప్రాబ్లం అని పోయిన డయాగ్నోస్ చేస్తారు. డయాగ్నోస్ అయినాక కదా ట్రీట్మెంట్ ఇచ్చేది. అంతే. ఒకవేళ అది కూడా కాకపోతే క్రిటికల్ ఉంటే ఏం చేస్తారంటే గ్రూప్ డిస్కషన్ పెడతారు. అంటే అందరు డాక్టర్ని పిలిపించి ఇది అర్థం కావట్లేదు, క్రిటికల్ ఉన్నది, ఏం చేద్దామని గ్రూప్ డిస్కషన్లో వాళ్ళకు ట్రీట్మెంట్ ఏమి చేయాలి, ఏమి ఆప్షన్ చేయాలన్నా, లేకపోతే ట్రీట్మెంట్ చేయాలన్నా, లేకపోతే బతకడం పోదని డిసిషన్ చేసి పంపిస్తారు. మరి ఇది కూడా ఒక సమస్య, ఇది ఒక జబ్బే. ఆర్ఎంపీది కూడా ఒక జబ్బే. ఇది జబ్బే నేను అంటున్నా. ఓకే, నేను ఒప్పుకోవటం లేదు, మా వాళ్ళ హీరోలను ఒప్పుకోవటం లేదు. ఏదో జబ్బు, రేపు 60-70 సంవత్సరాలు డిస్కషన్ చేయండి, సమస్యను పరిష్కరించండి. సమస్యను పరిష్కరించే మార్గం వైపు పోండి. కానీ వీళ్ళు పీకుతాము ఏకుతాం అంటే వీళ్ళకి కిరాకు ముడగొడుగులు ఉంటే మీ మీద పడితే ఏం చేస్తారు? ఇప్పుడు పల్లెటూరులో పోగలుగుతారా మీరు? మారుమూల గ్రామాలకు పోయి చెకప్ చేయండి, చూద్దాం. రైట్ సార్. అంటే మీ ఆలోచనల మేరకు వీళ్ళంత త్వరగా ఈ బోర్డ్స్, జూడోలు, ప్రభుత్వం అంతా ఒక ముందడిగేసి ఆర్ఎంపీల సమస్యను పరిష్కరించాలని కోరుకుందాం. స్టూడియోకి వచ్చి పరిష్కరించాలి. అసలు యాక్చువల్గా పరిష్కరించకపోతే వేరే రూట్లో పోయే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ ఏంటంటే మా శంకర్ కూడా చేస్తున్నాడు, కానీ ఆయనకు సబ్జెక్ట్ లేదు. ఆయన అలాంటి సబ్జెక్ట్ ఏం చేసి చెప్పండి మొన్న చూద్దాం. ఆయన పెద్ద నాయకుడు, ఆయన గురించి పెద్ద నాయకుడు. నేను ఆయన కంటే పెద్ద నాయకుడు. రాష్ట్రానికి నోరున్నది కాబట్టి మొత్తుకుంటాడు. ఈ పిచ్చోళ్ళు కాబట్టి పోతాడు. నేను పిచ్చోని కాబట్టి నేను పోను. ఇప్పుడు ఆయన అయితే నడుపుతున్నాడు. ఏంది నడిపించేది? ఏం నడిపించిండు? మొన్న సాధించి ఏం లేదు చెప్పండి చూద్దాం. మీరు మీ నాలెడ్జ్ ప్రకారం చెప్పండి, ఏం సాధించారు? ఏం లేదు. మళ్ళీ గదే వచ్చి చికిత్స చేసుకోండి. ఏమీ లేదు. అంతకుముందు కొంతమంది 2-3 కలిసి ఏం చేసిండ్రు, ధర్నా పెడితే వాళ్ళకు పోటీగా నేను పెద్దది పెట్టినా అని చెప్పి చూపించుకోవడానికి పనిచేసిండు. అంతే. పిచ్చి ముడాకొడుకులు మామూలు ఆర్ఎంపీలు కదా, ఎంతైనా కూడా పెద్ద తలకాయలు ఉన్న వాళ్ళు కాదు. లేకుంటే మీ వేసులు అవుతుండ్రు. ఆర్ఎంపీలు ఎందుకు అవుతారు? ఊరికేండ్రు. ఓహో ఏం ఊరికే ఏం చేసిండ్రు?
ఆయన ఎవరండి ఇప్పుడు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఏం చెప్పిండు? మీరు టీఎంసీ అదే IMA నిబంధనల మేరకే ఉండండి. ఏంది నిబంధన చెప్పండి చూద్దాం. ఏంది IMA నిబంధన? అదే ఏ నిబంధన అంటే పారాసెటమాల్ ఇవ్వద్దు, అని ఉందా? ఎక్కడైనా ఉందా? చూపించండి. అదే ఆ నిబంధనలు ఇవి. ఆ నిబంధనలు ఉందా ఎక్కడన్నా? MBBS క్వాలిఫైడ్ మాత్రమే అలోపతి మెడిసిన్ రాయాలి, అదే IMA. అయితే IMA అదే, కానీ ఆర్ఎంపీలకు ఇది చేయాలని ఎక్కడ ఉందా? MBBS అది చేయాలన్నప్పుడు వేరే వాళ్ళు చేయొద్దనే కదా సార్. అసలు అది కూడా చేయొద్దు. మరి పారాసిటమాల్ కూడా చేయొద్దు. అదే పారాసిటమాల్ తోటి లివర్ డిసీజ్లు వస్తాయి తెలుసా మీకు? తెలుసు. లివర్ డ్యామేజ్ ఉంది, అవును. పారాసిటమాల్ వేయడానికి వీలేదు. పారాసిటమాల్ ఇస్తే కూడా ఓవర్డోస్ ఈజ్ ఇంజూరియస్ టు లివర్. మరి ఎట్లా? దేనికి మీరు పర్మిషన్? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ సార్. మీలాంటి వాళ్ళు ముందు ఉండాలని మేము కోరుతున్నాం. అలా హైకోర్టు అలాగే గవర్నమెంట్ మీలాంటి వాళ్ళ సలహాలు తీసుకొని ఈ సమస్యను ఎంత వీలైతే అంత జల్దీ తీర్చాలని డిఎస్పీ మీడియా తరపున కోరుకుంటున్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రజలకి ఆర్ఎంపీ వ్యవస్థ అనేది అవసరాన్ని గుర్తించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్.